స్వతంత్ర సమరంలో అత్యంత కీలకమైనటువంటి వందే మాతర నినాదం, వందే మాతర గేయం. దాన్ని మేము పాడమని ముస్లింలు చెప్పారని నిదానంగా వందే మాతరాన్ని మన పాఠ్యపుస్తకాలను తీసేశారు. జాతీయ గీతాలాపన మా చిన్నప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడో పుట్టినోళ్ళం కదా. 47 స్వతంత్రం వస్తే ఆ 47 రివర్స్ అయితే వచ్చింది. 74లో నేను పుట్టాను. మరి మా చిన్నప్పటి నుంచి ప్రైమరీ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లే కదా. తర్వాత ఎయిడెడ్ స్కూళ్ళు గవర్నమెంట్యే కదా. అలాగే కాలేజీలు గవర్నమెంట్ వాటిట్లోనే చదివింది మేము, ఎయిడెడ్ వాటిట్లోనే. అప్పుడంతా కూడా ప్రారంభం, కాలేజీ ప్రారంభమైన, స్కూల్ ప్రారంభమైన వందే మాతర గీతం పాడేవాళ్ళం. అంతా అయిపోయాక క్లాసెస్ ఎండింగ్లో జనగణమన పాడేవాళ్ళం. ఇది అప్పట్లో నడిచింది. మరి ఎప్పుడు తీసేశారో తెలియదు. మా చిన్నప్పటి నుంచి మా కాలేజీలు తెచ్చాక ఉన్నాయి. ఎప్పుడు తీసేశారో తెలియదు. జనగణమన ఇది వందే మాతరం తీసేశారు, జనగణమన ఉంది. మరి ఎవరు తీసేశారు, ఎందుకు తీసేశారో కూడా తెలియదు. నేను అనేక సార్లు ప్రస్తావించాను. ఆ తర్వాత అడిగితే వందే మాతరం అన్నటువంటిది ముస్లింలకు ఫీల్ అవుతున్నారు అందులో, అందుకని తీసేశారని చెప్పారు. వందే మాతరంలో కోటి కోటి కంట కరకళ నినాద కరాలై ఇట్లాంటివన్నీ కూడా ఏది అమ్మవారిని స్తుతించేది, లేకపోతే దేవతని స్తుతించేది, ఇట్లాంటివి మాకు నచ్చదని ముస్లింలు చెప్పారు. అంత పాట లేదు కదా నీకు. వందే మాతరానికి సంబంధించి ఉన్నటువంటిది మొదటి చరణాలే కదా. ఆ చరణాల వరకు పాడేది ఎందుకు తీసేశారంటే, వందే మాతరం అంటే భరతమాతకు వందనం చేస్తున్నాం అనేది ముస్లింలు అందుకు ఇష్టపడరంట. మరి అంతకుముందు ఎట్లా ఇష్టపడ్డారు? 74 నేను పుట్టాను. నేను నాకు కాలేజీలో అయ్యేటప్పుడు 92, 94 అయింది. 94 దాకా ఉన్నటువంటిది 94 తర్వాత వచ్చిన ముస్లింలు అంగీకరించలేదా? అంతకుముందు ముస్లింలు అంగీకరించారా? అంతకుముందు ముస్లింలు పాట పాడారు కదా. అది ఎందుకు మారిపోయింది? ఇది నాకు అర్థం కాలేదు ఎప్పుడు కూడా. ఎట్లా తీసేశారు? ఎవరిని బుజ్జగించడం కోసం తీసేశారు? కనీసం అది బయటకు కూడా చెప్పలేదు. తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. వందే మాతరం గేయాన్ని ఆలపించే సమయంలో ఎటువంటి ఆటంకం కలిగించినా దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించే ప్రతిపాదన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకోసం 1971 నాటి జాతీయ గౌరవానికి భంగం కలిగించిన నిరోధించే చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. దీనివల్ల జాతీయ గీతం జనగణమన స్థాయిలో వందే మాతరానికి రాజ్యాంగ రక్షణ లభించబోతోంది. ప్రస్తుత చట్టం జాతీయ గీతం, జాతీయ జెండా, రాజ్యాంగానికి ఈ రక్షణ కల్పిస్తోంది. ఈ చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వాళ్ళకి 3 ఏళ్ల జైలు శిక్ష కానీ, జరిమానా కానీ, 2 కానీ విధిస్తారు. చట్ట సవరణ తర్వాత వందే మాతరానికి అంతరాయం కలిగించే వాళ్ళకి శిక్ష పడుతుంది. జాతీయ గీతం, జాతీయ గేయం కలిపి పాడేటప్పుడు బకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందే మాతరం 6 చరణాల్ని ముందు ఆలపించాలని సూచిస్తూ ఈ ఏడాది జనవరిలో కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది.